నీవే గీరినవాడిని తెల్లారులు 5 గంటలకు 6 అయింది వచ్చి 5 మంది ఇంటి వాళ్ళు మొత్తం వచ్చి 4 కెమెరాలు వలగొట్టిండ్రు, అది సోలర్ వలగొట్టిండ్రు, కిటికీలు వలగొట్టిండ్రు, ఇంట్లోకి దొబ్బి నన్ను కొట్టిండ్రు, మళ్ళీ ఇల్లు మూసిండ్రు. అయ్యో మా తమ్ముడు చవరంగా నీళ్ళు తెరవలేదు, నేను ఫోన్ చేయించిన. ఇంకా కొడవాళ్ళు అంటే మా బావ కొడుకుని భూమి కొన్న ఇల్లు జాగా కొన్నారు ఫ్లాటు. అదే దాంట్లో నా భాగం ఉందని నేను నిన్న అడిగిన కొట్లాయిన. అదే కక్షకు ఆ సిమెంట్ నిన్న వేసుకున్నారు ఇంటి ముందల. అది ఎవరు గీరిండ్రో నాకు తెలియదు సార్. తెల్లారు నీవే గీరినవని నన్ను పెట్టిండ్రు. కెమెరాలో చూసుకోండి నేను బయటికి వెళ్ళి తింటలేరు. కెమెరాలో రాలేసుకొని ఇగ్గులు దిగుతున్నారు. బులోర వాళ్ళ కొట్టిండ్రు. అదేంటంటే అద్దాలు ఇల్లువి ఇంకేనా కిటికీ అద్దాలు కెమెరాలు అవి 4 కెమెరాలు ఉండే సోలర్ ఉండే అన్ని దుగ్గు చేసి నన్ను కొట్టింది. 6 గంటలకు టైం గిట్ల ఉంది, చేతులు రికార్డు ఉంది. ఎవరు నేను ఒక్కదాని నా కొడుకు నా మొగడు అక్కడ దేశాలు పోయిండ్రు, అక్కడ ఆంధ్ర పోయిండ్రు. నేను ఒక్కదాని గొర్రెలకాడ వాళ్ళు పోయిండ్రు. నేను ఒక్కదాని ఇంట్లో నేను దోలిస్తాయి సాగర్ నాకు చూపిస్తాను. నా కెమెరాలకు వస్తామన్న కుర్వ బాలయ్య, కుర్వ మంజిల, కుర్వ రాజు, కుర్వ సత్యప్ప, బామ్మాడిది నాగరాజు గారు. నా పేరు జయమ్మ. రమేష్ వాళ్ళ కొడుకు బామ్మాడిది. 5 మంది దాడి చేసి. నా పేరు హనుమంతు, నాది మణికొండ. నేను ఇంటికాడ వండుకుంటే ఫోన్ చేసి మా బా స్టేషన్కి వెళ్ళి కొరకనే ఉండే మీ అక్కడ కొడుతున్నాడు పోరా అంటే కానీ ఊరుకొచ్చిన వచ్చే వరకు చుట్టుముట్టు అయ్యారు. ఆల్రెడీ పంచాయతీ ఫస్ట్కి జరుగుతుంది, 5-6 ఏళ్ళకి వెళ్ళి జరుగుతుంది. 4 భాగాలకి వెళ్ళి 2 భాగాలు ఉన్నది. ఒక భాగము వాళ్ళ బావ కొడుకుది కొనలేదు. ఆల్రెడీ 10-15 గజాలు ఇడిచిపెట్టింది. అప్పట్లో ఈ రాజాను కూడా పస రాజాను కూడా ఉండే. అది ఇడిచిపెట్టారు పోకో కానీ ఇడిచిపెట్టినాము. ఇడిచిపెట్టిన తర్వాత మళ్ళీ అమ్ముకుంటే కూడా లోపల ఉండే 6 లక్షల కూడా 5 లక్షల కూడా తెలియదు. ఇంతకమ్మ కూడా లోపల తాగి లోపల అంతా చేసుకున్నారు. చేసిన తర్వాత ఇంకా మళ్ళీ ఈ రోజు ఏం చేసారు, ఇంకా నాకు ఫోన్ చేశాను రాలే చిన్న దానికి ఎందుకోవద్దు మళ్ళీ నేను రాలేదు. ఈరోజు ఇంకా మా బాబు ఫోన్ చేసి అక్కడ కొడుతున్నాడు ఎవరా అంటే నేను అనుకున్నాను లేచిపోయినా. పోయేవారు కట్టెలు 3 కట్టెలు పట్టుకుని నిలబడరు. నేను పోతాను వచ్చారు చూసి మాట్లాడు ఏం మాట్లాడు అడ్డం పెట్టి మళ్ళీ ఎవరు మాట్లాడుతున్నారు. అది ఇంకా అన్నది గలిసి మాటలు చూసి మాట్లాడాలంటే మా కకాయ కొడుకు వచ్చి మాటలు మంచిగా మాట్లాడు ఏం చేస్తారన్నారు. వాళ్ళు కళ్ళలో చేస్తారు అంతవరకు కళ్ళలోనే మేము కళ్ళలో కప్పినాం. మేము కూడా కప్పుకైతే సరిలేదు కానీ పెద్ద మంది అనుకోతే పెద్ద మందులు సరిపోదు అక్కడ చేసిన కూడా నేను చెప్పిన ఇది జరిగింది.